బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలోనే కరీంనగర్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామన్న మాజీ మంత్రి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే కరీంనగర్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన నిధులతో నిర్మించిన రామ్నగర్ మున్నూరు కాపు సంక్షేమ సంఘ భవనాన్ని మున్నూరు కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ నగరానికి 1600 కోట్ల రూపాయలు తీసుకువచ్చి అభివృద్ధి చేశామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్కు 2 రూపాయలు కూడా కేటాయించలేదని విమర్శించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కరీంనగర్ యువతకు ఉపాధి లభించాలనే ఉద్దేశంతో మానే రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టానన్నారు. ఆ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆపేయడం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వం మారగానే అభివృద్ధి ఆగిపోయిందని, కరీంనగర్ గడ్డి దీపంగా మారిందన్నారు. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్లా హరిశంకర్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ సమయం తీసుకోను కానీ నా చెప్పుడు నా ధర్మం. 1956 తర్వాత ఎన్నికలు జరిగినాయి, కరీంనగర్లో ఎన్నికలు జరిగినాయి. 1956 నుంచి లెక్కలు తీస్తే కరీంనగర్లో ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ గెలవలే. చుక్కరావు సార్ కానీ తదనంతరము ఆనందరావు గారు కానీ, మృత్యుంజయ్ గారు కానీ, చంద్రశేఖరరావు గారు కానీ, జగపతిరావు గారు కానీ, దేవేందర్ రావు గారు కానీ, ఇట్లా ఎవరిని చూసినా మొదటి నుంచి చూసుకుంటే నలుమాచ కొండయ్య గారు కానీ, ఏ రోజు మాకన్నా మీరు పెద్దలు, చాలా పెద్దలు మీరు చూసిండ్రు. కరీంనగర్లో ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ గెలవలే. కానీ 2000 సంవత్సరంలో రాజకీయ కుటుంబం కాదు మాది. అయినా ఆ రోజు ఒక కౌన్సిలర్గా మా రాజకీయ జీవితం ప్రారంభించుకున్నాం. మా కుటుంబంలో ఎవరు రాజకీయ నాయకులు లేరు. నేనే సొంతగా ఎదిగి కౌన్సిలర్ అయినా 2000 సంవత్సరంలో. దాని తర్వాత 2005లో మళ్ళీ కార్పొరేటర్ అయినా. జెండాలో ఒక్కసారి గెలవంగానే మీరు మళ్ళీ ఓడగొట్టాలరా అంటారు, పక్కా అంటారు, ఎందుకు తెలియదు. రెండోసారి కార్పొరేటర్ గెలిపించారు. 2 సార్లు కార్పొరేటర్ గెలిచినా మూడోసారి మీరు ఓడగొట్టాలరా అంటారు. కానీ ప్రజలకు అవకాశం ఇయ్యలే. నేను మున్నూరు కాపు బిడ్డను కాబట్టి మళ్ళీ 2009లో ఎన్నికలలో మొదటిసారి నేను ఎమ్మెల్యేగా మీరు అందరూ ఆశీర్వదించారు. మీ ఆశీర్వాదంతో 2009లో ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచినాం. దాని తర్వాత రెండోసారి గెలుతాడే, అందరు కలిసి ఒకటిసారి గెలిచిన మరోసారి గెలుతాడా అన్నారు. మళ్ళీ మీ ఆశీర్వాదం ఉన్నది, ప్రజల ఆశీర్వాదం ఉన్నది. తప్పు చేయలే గంగుల కమలాకర్, పైసలు తీసుకోలేదు, లంచాలు తీసుకోలేదు. ఈ లంచాలు తీసుకుంటే నాకే కాదు నా కులానికి కూడా మచ్చస్తా అని చెప్పేసి జాగ్రత్తగా తీసుకుంటే 2014లో మళ్ళీ గెలిపించారు, 2014లో గెలిపించారు, 2018లో గెలిపించారు, 2023లో గెలిపించారు. అంటే సుమారు 27 సంవత్సరాల నుంచి ఓడిపోకుండా గెలిపించినందుకు మీ అందరికీ శిరస్సు వంచి నేను నమస్కారం తెలుస్తాను. మీరే బలం, ప్రజలే బలం. అందులో ముఖ్యంగా నా బిడ్డ నిలబడ్డాడు అని చెప్పేసి సుమారు 4 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. ఇంతకన్నా అదృష్టం ఉంటుంది బిడ్డ? ఎవరికైనా నచ్చిందా? నాకు కల్పించారంటే అది మీ అందరి ఆశీర్వాదంతో మేము ఇప్పటివరకు కూడా మేము గెలుపుకుంటూ వచ్చినాం. మరి గెలిచినందుకు తప్పు చేసినావా? ఎక్కడికైనా మీ ఎమ్మెల్యే ఎవరే గంగుల కమలాకర్ తింటాడా? పైసలు తినడు. ఆ పేరున్నదా? ఎవరన్నా ఇల్లు కొలగొట్టే పేరుందా? ఎవరైనా భూములు కబ్జా చేసిన పేరుందా? ఎక్కడ కూడా మచ్చ లేకుండా భయపడకుండా, నేనే కాదు నా కుటుంబానికి మచ్చ కాదు నా కులానికి కూడా మచ్చని భయంతో భక్తితో పని చేసుకుంటా ఈరోజు ఇప్పటివరకు కూడా చేసుకుంటా మీ సేవ చేసుకుంటూ వచ్చిన. ఆ ఆరోపణలు వస్తాయి, చాలా ఆరోపణలు వస్తాయి. సూర్యుడి మీదే మచ్చలు పెడతా ఉన్న పరిస్థితి, చంద్రుడి మీద మచ్చలు పెట్టే పరిస్థితి వస్తాయి రాజకీయాలలో. కానీ అంతిమంగా రిజల్ట్ ఏంది? ఓట్లలో ఎన్నికల్లో గెలిపిస్తేనే రిజల్ట్. మంచితనమా చెడ్డతనమా అని మరి పట్టుకున్నాడే గంగుల కమలాకర్. మాకన్నా మీరు పెద్దలు. ఎట్లుండే రోడ్లు కరీంనగర్లో? ఎట్లుండే? ఒక కుగ్రామంగా ఉండే. రోడ్ల మీద వంగిపోయిన స్తంభాలు, రోడ్ల మీద పలిగిపోయిన డాంబర్ రోడ్డు పైన పక్కకు బోర్లు, ఆ రోడ్ల మీద నీళ్లు ప్రవహిస్తూ ఉంటుండే. చెత్తకుండి పక్కకే పందులు. ఇట్లా
ఒక 40-50 సంవత్సరాలు కరీంనగర్ మా కళ్ళ ముందు చూసినాం. ఏ రోడన్నా చూడండి గట్లే ఉన్నది. ఇట్లా ఉండదు కరీంనగర్ అంటే మంచిగా ఉండాలని చెప్పి నేనే ఇంజనీర్ను, ఎక్కడ కూడా మట్టి కనబడద్దు అని చెప్పేసి ఉద్దేశంతో కేసీఆర్ గారి దగ్గరకు ఈ వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు కరీంనగర్లో ఛాలెంజ్ చేసి చెప్తా, మట్టి ఎక్కడ కనబడకుండా చేసిన ఘనత ఈరోజు నీ బిడ్డ గంగుల కమల తీసుకొచ్చింది. ఈరోజు చూలేదా మీ కళ్ళ ముందు రోడ్డు ఎట్లుండే మీ కళ్ళ ముందు రోడ్లు ఎట్లా తయారు చేసినాయి 10 సంవత్సరాలల్లో. 2009లో గుర్తున్నది, 2010-11 సంవత్సరంలో చాలా గాలి వచ్చింది. పెద్ద గాలి వస్తే బోనార్ రాష్ట్రం ఇంటి పక్కకు వైర్లు తెగిపోయినాయి, పెద్ద వైర్లు తెగిపోయినాయి. మీ అందరికి తెలుసు వైర్లు తెగిపోయారని చెప్పి నేను అందరూ వచ్చి ధర్నా చేసిన, అధికారులు పిలిచిన. ఏందయ్యా ఈ రోడ్ల ఇండ్ల మధ్యన ఉంటే ప్రజలు చచ్చిపోతారు, కరెంటుతో కూడా చచ్చిపోతారు, ఈ ఇండ్ల మధ్యన పెద్ద స్తంభాలు ఉన్నాయి కానీ తీయద్దంటే తీయరా సార్, ఇవి ఎట్లా తీయద్దా సార్, ఇవి ఎప్పుడో అగ్రికల్చర్ ల్యాండ్లకి వెళ్ళి పోయినాయి, ఈ ఊరు వెదిరిగింది తప్ప మేము ఎట్లా తీయేస్తున్నా, ఎట్లా తీస్తారు తీయరాదా, అక్కడ స్తంభాలు ఉంటే అక్కడ వైరు ఉంటే అక్కడ ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు, భయభ్రాంతాలకు గురవుతారు అని చెప్పిన. ఇక్కడ పక్కకెళ్ళి పోతే బోనాలాచం ఇంటి పక్కకెళ్ళి పోతే పెద్ద రోడ్డు మధ్యన పెద్ద స్తంభం చూడలేదా, చూసినాం. తీయత్తాడే తీయరా సార్ అన్నాడు. పట్టుదల పట్టిన ఉన్నదే స్తంభం ఉన్నదా ఇళ్ళ మీద వైర్లు ఉన్నాయా, మాయమైపోయినాయి. ఇదే కాదు కరీంనగర్లో ఏ ప్రాంతంగానే ఓన్రి మురికి కూపం ఉన్న కరీంనగర్ నేను సుందరంగా రాష్ట్రంలోని గొప్ప నగరంగా తీర్చినంటే మీట గంగుల కమలాకర్ తెలిసినా లేదా. శ్రీకాంత్ ఉన్నాడు, హరిశంకర్ ఉన్నాడు, వీళ్ళకి అండగా ఉన్న ఏది అడిగితే చేసుకుంటూ వచ్చినా వాళ్ళు ఎట్లా పని చేద్దాము అట్లా కులాన్ని కూడా బలోపేతం చేయాలని చెప్పి అది చేసుకుంటూ వచ్చారు. మీ బిడ్డగా మీ కళ్ళ ముందే పెరిగారు మీరు అందరూ కూడా. నేనే చూసిన, దీని మీద కేసు అయింది, ఆయన పెట్టిన కేసు అయింది, ఎన్నో కేసులు అవ్వకుంటుండగా భరించుకుంటూ వచ్చింది తప్ప కానీ లంచాలు తీసుకుని పైసలు సంపాదించాలి ఎక్కడ ఉండగా పేరు సంపాదించుకుంటూ కూర్చున్నాం. ఈరోజు పోటీకి వస్తాను, మళ్ళీ చాలామంది వస్తారు, సంచులు పట్టుకుంటూ వస్తూ ఉన్నారు. మళ్ళీ కనబడతారే అండి ఎలక్షన్ తర్వాత చూడలేదు. 5 వరకు నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఈరోజు నీకు కులం యాదికి వచ్చిందా, ఈరోజు ఎన్నికల కులం యాదికి వచ్చిందా, ఇన్నేళ్ళు ఎందుకు కులానికి పనిచేయలేదు అని నేను అడుగుతున్నా. ఎదురు ఈ కేసులలో ఎందుకు రాలేదు, ఈ యొక్క పాత్రలు ఎందుకు లేదు, బలోపేతికి ఎందుకు రాలేదు, ఇప్పుడు వచ్చి నాకు రిజర్వేషన్ వచ్చింది, నేను సంచులు పట్టుకొచ్చినా నాకు కులం అండగా ఉండంటే రేపు అయినాక ఉంటావేను కనబడతావా. మళ్ళీ ఎవలే కులం దిక్కంటే గీ ముగ్గురు మళ్ళీ కులం దిక్కుంటారు, మళ్ళీ గీలే కనబడదు తప్ప కానీ వాళ్ళు కనుమరుగే పరిస్థితి వచ్చేది. దస్మాత్ నా కుల బాంధవులకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ఈరోజు నీ ముందు పెరిగిన బిడ్డలను ఆదరించండి, నీ కుటుంబానికి పనిచేసిన బిడ్డలను ఆదరించండి. ఈ బిడ్డలు మీ ఎంబడి ఎప్పటికీ కులం వెంబడే ఉంటారు తప్ప కానీ రాజకీయ స్వార్థం కోసం వచ్చిపోయేటోళ్ళు కాదు. ఈరోజు వీరికి అండగా మేముంటా, దయచేసి మీ ఆశీర్వాదాలు ఈ బిడ్డలకి ఇవ్వండి. మీరు గంగుల కమలాకర్ ఎట్లయితే ఆదరించారో దయచేసి వీళ్ళని గెలిపిస్తే గంగుల కమలాకర్ గెలిపించినట్టు మీ బిడ్డగా మీ బిడ్డలే ఉంటుంది. ఈరోజు ఒక్కసారి ఆలోచించుకుందాం. ఒక్కసారి మరి 14 సంవత్సరాలు బ్రహ్మాండంగా నేను చేసుకుంటూ వచ్చిన, పొద్దున్న లేదా పైసలు తీసుకొస్తా, లెక్కలు చూస్తే 1650 కోట్ల రూపాయలు తీసుకొచ్చి జీవోల ప్రకారం మేము ప్రజలకు ముందు పెట్టిన. 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా. ఈ 2 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయలు ఇచ్చడం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఎన్నికల్లో అడుగా 2 రూపాయలు 2 కోట్లు అంటలేను. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ కరీంనగర్ నగరానికి 2 రూపాయలు తెచ్చినవడంగా నేను మళ్ళీ ఓట్లు అడగనే వెళ్ళిపోతా. తేరు చేత కాదు లేదు. సరే నువ్వు దేకు బై, నేను తెచ్చిన కదా, ఇంకా 400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మిగిలిన్నాయి కదా, దాన్ని కంప్లీట్ చేయమనడంగా చేత కాదు. ఆపేసి ఎక్కడెక్కడ ఆపేసి సౌత్ ఇండియాలోనే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిగా ఈ కరీంనగర్ అన్ని రంగాలు పెరగాలని చెప్పేసి ఒక కేబుల్ బ్రిడ్జ్ తీసుకొచ్చిన. కేబుల్ బ్రిడ్జ్ మనం మొదలయ్యే లోపల దుర్గం చెరువు కంప్లీట్ అయిపోయింది. కానీ మొదలు సౌత్ ఇండియాలో ఫస్ట్ మానేరు మీద తీసుకురావాలి, కరీంనగర్ నగరంకు సుందరం అని చెప్పేసి కేబుల్ బ్రిడ్జ్ తీసుకొచ్చిన. ఇప్పటికీ సౌత్ ఇండియాలో 2 ఉన్నాయి, ఒకటి కరీంనగర్, ఒకటి దుర్గం చెరువు, 2 కేబుల్ బ్రిడ్జ్లు. ఎందుకు తీసుకొచ్చిన కేబుల్ బ్రిడ్జు, మానేరు కింద ఒక 5000 ఉద్యోగాలు రావాలి అని రివర్ ఫ్రంట్ అని మొదలుపెట్టి ఇంకొంచెం అక్కడ దాకా సుందరీకరణ చేస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తుంది, కరీంనగర్ నగరం రూపురేఖలు మారిపోతాయని చెప్పేసి పెట్టిన. అద్భుతంగా ప్రోగ్రాం చేసిన. అటు పోతుంటే జిగేలు అంటుండే ఫోటోలు దిగుతుండే. ఉన్నదే కేబుల్ బ్రిడ్జ్ లైట్లు కనబడుతున్నాయి. ఇప్పుడు గుడ్డి దీపం అయిపోయింది. గుడ్డి దీపం
పనులాపేసిరు అక్కడ. అటు అభివృద్ధి చేసిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర టెంపుల్ ఉన్నారని చెప్పేసి 10 కోట్ల రూపాయలతోటి 10 ఎకరాల భూమి తీసుకుంటే అది ఆపేసి, ఏ రోడ్డు తెచ్చినా కూడా రోడ్ల మీద గుంతలు పట్టాయి తప్ప రోడ్డు మీద గుంతలు తందుకు పెట్టేందుకు ₹1 కోటి డాంబర్ రోడ్డు చేసి 2000 కూడా తెలియదు. మీకు తెలియదు, మీరు రాత్రి లేచి పొద్దున్న లేచే వరకు చక్క రోడ్లు వేసి లైట్లు వెలిగిద్దు. నేను మీకు తెలియకుండానే కరీంనగర్ రోడ్లు అంటే సుందరంగా ఉంచి నీట్ సిటీగా పెట్టుకున్నా. అరే పబ్లిక్ ఊడితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మిషన్లు తెచ్చి ఊడిపించేసిన. కరీంనగరు చెత్త లేకుండా సుందరంగా తీసంటే అందులో మీ ఆశీర్వాదంతో వీళ్ళ పాత్ర ఉన్నదా లేదా మీరు ఒక్కసారి ఆలోచించుకొని. ఈ పాత్ర లేదా? ఎవరి పాత్ర ఉంది? ఎవరు లేదు. ఎన్నికలప్పుడు మాత్రమే కులం సంఘం సమావేశం పెట్టుకొని నేను ఇదైతా అదైతా అని చెప్పేసి కులాన్ని వాడుకునే ప్రయత్నం చేసే తస్మాత్ జాగ్రత్త మా కుటుంబ సభ్యులని చెప్పడానికే ఈరోజు నేను మీ దగ్గరకు వచ్చిన. మేమందరం ఏమైనా కాదు, కుల బిడ్డలం, మీ ఆశీర్వాదంతో గెలిచినాం, మీ ఆశీర్వాదమే బలంగా ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ బిడ్డలను ఆశీర్వదించండి. ఈ బిడ్డలను ఆశీర్వదిస్తే గంగుల కమలాకర్ అనే వ్యక్తి నేను ఆశీర్వదించినట్టే. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.